కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒక ఇంట్లో 5 నుంచి 10 మంది వరకు కలిసి నివసించేవారు. కానీ ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరే ఉంటారు. వారు కూడా తమ తమ గదుల్లో విడిగా టీవీ చూస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు సహజమైనది ఇప్పుడు క్లిష్టంగా మారింది. అలాగే మనం ఈ విధంగా అనుకుంటూ ఉంటాం, ఈ రోజుల్లో సంబంధాలు, వ్యాపారము కష్టంగా అయిపోయాయి, పిల్లల పెంపకం కూడా అంత సులభం కాదు అని. ఇలా మనకి ప్రతీది కష్టంగా అనిపిస్తుంది. కానీ నిజానికి బయట ఏది క్లిష్టంగా లేదు. అసలు సంక్లిష్టత, ఇబ్బంది మనలోనే ఉంది. మన లోపల కలిగిన సంక్లిష్టతే బయట కనిపిస్తుంది. మనలో ముడిపడిన ఆలోచనలే బయట కనిపిస్తూ ఉంటాయి. మనలో అశాంతి ఉంటే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. మన సంబంధాలు అస్తవ్యస్తమవుతాయి. మన పరిసరాలపై కూడా దాని ప్రభావము పడుతుంది. ఇలా మన మానసిక స్థితి ప్రకృతిని కూడా ప్రభావితం చేస్తుంది. మన ఆలోచనలు ఎంత కలుషితంగా ఉంటాయో అంతగా ప్రకృతి అస్థిరంగా ఉంటుంది. కాబట్టి పరిసరాలు ప్రశాంతంగా ఉండాలంటే మన మనస్సుని ప్రశాంతంగా చేయాలి, మన మనస్సుని బలపరచాలి. అందుకే మన మనస్సుని శక్తిని పెంచడానికి మనం కొంత సమయాన్ని కేటాయించాలి. అవునా? అలా చేస్తే మన బాహ్య ప్రపంచము స్వయంగా అభివృద్ధి చెందుతుంది. మనమందరం కూడా మన జీవితాన్ని గడపడానికి డబ్బైతే తప్పనిసరిగా సంపాదించాలి. అయితే మనము డబ్బు ఎలా సంపాదిస్తున్నాం అనేది ముఖ్యమైన విషయము. మన ప్రతి చర్య ద్వారా ఇతరులందరూ కూడా సంతోషంగా ఉండాలి. మన ఉద్యోగ స్థలాన్ని నిత్యము శుభాశిస్సులతో, ఆశీర్వాదాలతో నింపాలి. మన దేశంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. కొందరు ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్తారు, సాయంత్రానికి ఉద్యోగాన్ని కోల్పోతారు. మనకి ఉద్యోగం ఉందంటే మన కార్యాలయానికి కృతజ్ఞతా భావంతో ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలి. కానీ మనమేం చేస్తున్నాం? మనం ఉద్యోగం చేస్తున్న చోటని ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాము. మన మేనేజర్ని, అలాగే కొలీగ్స్ని తప్పు పట్టడంలోనే సమయం అంతా గడుపుతూ ఉన్నాము. దీనివల్ల మనం డబ్బు సంపాదిస్తున్న స్థలానికి మంచి శక్తిని అందించడం లేదు. దీని ఫలితంగా మన పనిలో ఆనందము ఉండదు. మన పనిచేసే వ్యక్తుల నుంచి మనము మంచి శక్తిని పొందలేము. అందుకే మనం పనిచేసే స్థలాన్ని ప్రతిరోజు శుభమైన ఆశీస్సులతో, ఆశీర్వాదాలతో నింపాలి. మన పని ఎప్పుడూ కూడా నిరుత్సాహంగా చేయకూడదు. ఇక్కడ మన జీవితంలో 2 విషయాలని ఎల్లప్పుడూ, అంటే ఎక్కువగా మోస్ట్లీ మనము నిరుత్సాహంతో, ఎటువంటి ఉత్సాహం లేకుండా చేస్తూ ఉంటాం. అవేంటి? ఒకటి ఉద్యోగము, మరొకటి భోజనం తయారు చేయడము. అయితే ఇప్పుడు గమనిద్దాం. ఇంకో ఉద్యోగం దొరికితే వెంటనే ఈ ఉద్యోగాన్ని వదిలేస్తాను అని ఎంతమంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ? అదేవిధంగా వంట విషయానికి వస్తే, అబ్బా వంట చేయక తప్పదు అనే భావనతో వంట చేస్తూ ఉంటాం. దీనితో ఏమవుతుంది? మన జీవితంలో అసంతృప్తి పెరుగుతుంది. నిరుత్సాహంతో సంపాదించిన డబ్బు, నిరుత్సాహంతో వండిన ఆహారము, ఇవి మన జీవితాన్ని ఇంకా ఉత్సాహం లేకుండా నిరుత్సాహభరితంగా మార్చేస్తాయి. అయితే ధనాన్ని మనం కృతజ్ఞతా భావంతో సంపాదిస్తే, భోజనాన్ని భగవంతుని స్మరణతో వండితే మన జీవితం పూర్తిగా అందంగా, ఆనందంగా మారిపోతుంది. మన ఇంటికి వచ్చే శక్తి పరిశుభ్రంగా ఉండాలి. మన పని ఏదైనా సరే దాన్ని ప్రేమతో, కృతజ్ఞతతో చేయాలి. అలాగే నా దగ్గర తక్కువ డబ్బు ఉంది అనే భావన ఎప్పుడూ కూడా దయచేసి మన మనస్సులోకి రానివ్వకూడదు. ఎవరికైనా ధన సంపత్తి ఎక్కువగా ఉన్నా వారు కూడా నా దగ్గర సరిపోలేదు అని అనుకోవచ్చు. మరొకరికి తక్కువ డబ్బున్నా వారు నా దగ్గర ఉన్నంత నాకు సరిపోతుంది, నాకున్న దాంట్లో నేను సంతోషంగా ఉంటాను అనే భావన వాళ్ళకి ఉండొచ్చు, వాళ్ళు అలా అనుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అదే ధనము సరిపోవడం లేదా తక్కువగా అనిపించడం అనే భావన కేవలము మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. నా దగ్గర తక్కువగా ఉంది అని నిత్యం అనుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? అది నిజంగానే పెరగదు. ఇప్పుడు
మనం ఎక్కువగా ఏ కొరత గురించి మాట్లాడతాము? డబ్బు తక్కువగా ఉంది, స్థలం తక్కువగా ఉంది, సమయం తక్కువగా ఉంది, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. చిన్నపిల్లలు కూడా నా దగ్గర సమయం లేదు, ఐఎమ్ బిజీ అని అంటున్నారు. ఈ ఆలోచనే ఒక సమస్య. అదే మనము నా దగ్గర సమృద్ధిగా సమయం ఉంది, లేదా సమృద్ధిగా నా దగ్గర ధనం ఉంది అని అనుకుంటూ ఉంటే ఆ భావనే మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కావాలంటే ప్రయత్నించి చూడండి. మన మాటలు, మన భావనలు, మన చేతలు ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. కాబట్టి మన నిత్య మంత్రము ఎలాంటి మాటలతో ఉండాలి? నా దగ్గర సమయం ఉంది, నా దగ్గర శక్తి ఉంది, నా దగ్గర ధనం ఉంది, నా జీవితం ఆనందకరంగా ఉంది. ఎందుకంటే మనం పదే 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 చెప్పే మాటలే వాస్తవంగా మారిపోతాయి. కోపం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనం అందరం కూడా తెలుసుకోవాలి. మన కోపము ఇతరుల కన్నా ఎక్కువగా దేనిపై ప్రభావాన్ని చూపిస్తుంది? మన మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తుంది. కోపం పెరిగితే మన ఆరోగ్యం దెబ్బతింటుంది, మన ఇంటి వాతావరణం కలుషితమవుతుంది. ఇంటి శుభ్రతపై ఎంత శ్రద్ధని చూపిస్తామో అలాగే ఆ ఇంటి శక్తిని కూడా పరిశుభ్రంగా ఉంచడంలో అంతే శ్రద్ధ పెట్టాలి. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంటిని, వ్యాపారాన్ని రక్షించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం. దిష్టి బొమ్మలు కడుతూ ఉంటాం, నిమ్మకాయ, మిరపకాయలను వేలాడదీస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా ఫలితాలను ఇస్తాయి, కానీ తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. నిజమైన పరిష్కారం అయితే మన ఆలోచనలోని మార్పులోనే ఉంది. మన ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మనం చేయవలసినవి నిరంతరం శుభ ఆలోచనలను చేయాలి. మన ఆలోచనలు మన ఇంటి శక్తిని పెంచుతాయి. అందుకే మనం మన జీవితాన్ని సంతోషకరంగా మార్చుకోవాలంటే మన ఆలోచనలని మార్పు చేయాలి. మనలోని శక్తిని బలోపేతం చేయాలి. మన ఇంటికి, మన కుటుంబానికి పూర్తిగా మంచి శక్తిని ప్రసరించాలి.